ఒరిజినల్గా స్థాపత్య వేదం అనేది ప్రణవ వేదంలో నుంచి వచ్చిన ఒక భాగమే. ఒక ఇంటి నిర్మాణం చేసే విధి విధానాలను గనక మీరు తెలుసుకొని అలాంటి విధి విధానాలను నిజంగా పాటించడానికి వెళ్తే నిజంగా మిమ్మల్ని దగ్గరికి రానిస్తారంటారా? సార్, మా అబ్బాయికి కడుపులో ఇట్లా సమస్య వచ్చింది, మీరు ఏ పుస్తకం చదివారో చెప్పండి, నేను కూడా అట్లనే ఆపరేషన్ చేస్తాను, నాకు 2 బ్లేడ్లు ఆ కుట్టే సూదులు ఇమ్మని చెప్పాడంట మీలాంటి వాడికి. మన దేశాన్ని పరిపాలించిన అంటే ఉంటారు కదా బ్రిటిషర్స్, వాళ్ళందరూ మన ఈ సబ్జెక్ట్ని అయితే చాలా వరకు నాశనం చేశారు. స్థాపత్య వేదం అనేది వెరీ వెరీ పవర్ఫుల్, కానీ రిచ్ పీపుల్ మాత్రమే నిజంగా పాటించగలిగేది. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చి పెట్టాను, దాని తర్వాత ఎంతోమంది దీని మీద నమస్తే అండి. హరివాస్తులో మొట్టమొదటిసారిగా అందరూ విన్న ఒక మాట ఏంటంటే స్థాపత్య వేదం. అసలు చాలామంది వాస్తు చెప్పే వ్యక్తులు ఒక మాట చెప్తున్నారంటే ఏంటంటే, సార్ అసలు స్థాపత్య వేదం అనేది మేము వాస్తులోకి వచ్చి 30-40 సంవత్సరాల నుంచి మేము వాస్తు చెప్తున్నాము, అసలు స్థాపత్య వేదం అనే పదమే ఎక్కడ లేదు, మీరే సృష్టించింది అని చాలామంది మాట్లాడారంట. మరి నిజంగా అది సరైనదంటారా? ఒరిజినల్గా స్థాపత్య వేదం అనేది ప్రణవ వేదంలో నుంచి వచ్చిన ఒక భాగమే. అర్థమైందా? మనకు ఎన్నో వేదాలు ఉన్నాయి కదా, అందులో ప్రణవ వేదం కూడా. సో అందులోనే ఒక పార్ట్ అన్నమాట. అయితే ఇక్కడ వేదాలలో ఉన్న దాంట్లో స్థాపత్య వేదం అనేది పర్టికులర్గా ఒక గణితం తీసుకొని అలాంటి గణితాన్ని నక్షత్ర మండలి ప్రకారం డివిజన్స్ చేసి ప్రతి ఒక్క పిల్లర్ కానీ వాల్స్ కానీ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఒక డోర్ పెట్టే విధి విధానాలు కానీ ఒక కిటికీ పెట్టే విధి విధానాలు కానీ మెట్లు పెట్టే విధి విధానాలు కానీ ఈ విధి విధానాల ప్రకారం ఒక టోటల్ ప్రొసీజర్ ప్రకారం ఉండేది స్థాపత్య వేదం. ఇలాంటి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం మీరు నిజంగా ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే అలాంటి ఇంటి నిర్మాణానికి ఒక స్థాపత్య వేదం నేర్చుకున్న ప్రొఫెషనల్ మాత్రమే చేయగలుగుతాడు. ప్రస్తుతం చాలామంది కూడా వాస్తు చెప్పే దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం సింపుల్గా జస్ట్ ఈశాన్యంలో డోర్ పెట్టండి, ఆగ్నేయంలో వంటగది పెట్టండి, అండ్ నైరుతిలో బెడ్రూమ్ పెట్టండి, వాయువ్యంలో బెడ్రూమ్ పెట్టండి, ఉత్తరంలో టాయిలెట్ పెట్టొద్దు, తూర్పులో పెట్టొద్దు, దక్షిణంలో టాయిలెట్ పెట్టండి, పడమరలో పెట్టేసేయండి, సెప్టిక్ ట్యాంక్ వాయువ్యంలో పెట్టేసేయండి, గేట్ పూర్తి ఈశాన్యంలో పెట్టండి, తూర్పు ఈశాన్యం పెట్టండి, ఉత్తర ఈశాన్యం పెట్టండి. కేవలం కొన్ని సింపుల్ బండ గుర్తులు లేదంటే కొండ గుర్తులు అంటారు కదా, మన పావురానికి కొన్ని కొండ గుర్తుల ద్వారా వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని డిఫాల్ట్గా ఒక 10-15 సూత్రాలు అనేవి తీసుకొని అలాంటి సూత్రాల మీద ఈజీ వేలో ప్రయాణం చేసేవాళ్ళు ఇలాంటి ప్రాపర్ నియమాల ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే చాలా చాలా కష్టమైన వర్క్ అండి. అర్థమైందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను, అంటే మన తెలుగులో పాత సినిమా. ఊర్లో చిన్నగా నాటు వైద్యుడు ఉండి అతనే అంటే ఏ ప్రాబ్లం వచ్చినా అతను చెప్పిందే వేదంలాగా మారేది. అతను జస్ట్ అట్లా చూసే నీ కొడుకు బతకడు, అయిపోయింది, 24 సంవత్సరాలకి వాడు చనిపోతాడు, అయిపోయింది వాడి లైఫ్ అంటాడు. సో అదే సిటీ నుంచి వచ్చిన ఒక డాక్టర్ చూసి నీకు ఈ ప్రాబ్లం వచ్చిందయ్యా, నీకు ఈ జాండీస్ అనేది వచ్చింది, ఈ ట్రీట్మెంట్ తీసుకొని నీకు తగ్గిపోతుంది అంటే అతను వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చి బతికి 10 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంద్రబాబు నీ మాట అంటే సమాధానం లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బావిలో నివసించే కప్పకి బావే ఆ లోకం. అర్థమైందా? ఆ లోకం మొత్తం బావే, అంతే.
కానీ నిజంగా బావి నుంచి బయటికి వచ్చి ప్రపంచంలో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో అలాంటి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి మీరు నిజంగా ఒక ఇంటి నిర్మాణం చేసే విధి విధానాలను గనక మీరు తెలుసుకొని అలాంటి విధి విధానాలను నిజంగా పాటించడానికి వెళ్తే నిజంగా మిమ్మల్ని దగ్గరికి రానిస్తారంటారా? చాలా కష్టమైన వర్క్ అండి. అర్థమైందా? ఉదయాన్నే లేచి మాకు పొద్దున్నే కాఫీ కావాలి, బెడ్ కాఫీ కావాలి, దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు మేము తింటాము, మధ్యాహ్నం తింటాము, పంటాము, మాకేమీ కాదు, సాయంత్రం మేము ఇట్లానే ఉంటున్నాం 30 సంవత్సరాల నుంచి మాకు ఏది కాదు అనేది ఒక లైఫ్ కాదు. ఒక హెల్త్ పరంగా మనం బాగుండాలి అంటే, మన శరీరం బాగుండాలంటే కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? పొద్దున్నే లేవడము, దంతధావనం చేయక ముందే అంటే బ్రష్ చేయక ముందే మీరు నీళ్లు తాగాలి. నీళ్లు కూడా స్లోగా తాగాలి, కొంచెం కొంచెంగా తాగాలి. సెలైవా అంత లోపలికి వెళ్ళాలి. తర్వాత వాష్రూమ్కి వెళ్తాము, దాని తర్వాత దంతధావనం అవుతుంది, మళ్ళీ స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత గంట తర్వాతనే భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి. సో ఈ టిఫిన్ కానీ భోజనం కానీ చేసే టైంలో మెల్లిగా నములుతూ తినాలి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ పాటిస్తే మీకు జీవితంలో బీపీ రాదు, షుగర్ రాదు. ఎందుకంటే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కాబట్టి వీటి యొక్క విధి విధానాలు నాకు తెలుసు. అదేవిధంగా ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే అసలు ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, చాలామంది పాటిస్తున్నారా? మరి నిజంగా స్థాపత్య వేదం అనేది అసలు ఎన్నో నియమాలను ఒక ప్రాపర్ అలైన్మెంట్ బేస్డ్లో సెట్ చేసిన ఒక గ్రంథం అనేది ఉంది. అలాంటి గ్రంథము డైరెక్ట్గా మీరు చాలామంది నాకు క్వశ్చన్ ఏం వేస్తారంటే, ఆ బుక్ ఏందో మాకు చెప్పండి, మేము చదువుకుంటాం. ఇది ఎట్లుందంటే, సార్ మా అబ్బాయికి కడుపులో ఇట్లా సమస్య వచ్చింది, మీరు ఏ పుస్తకం చదివారో చెప్పండి, నేను కూడా అట్లనే ఆపరేషన్ చేస్తాను, నాకు 2 బ్లేడ్లు ఆ కుట్టే సూదులు ఇమ్మని చెప్పాడంట మీలాంటి వాడి. అర్థమైందా? అట్లా ఉండదు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రొఫెషనల్గా మారిన తర్వాత అతను తన యొక్క లైఫ్ టైంలో ఎక్కడ ఏం చేశాడు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, సో కట్టిన తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉంది, వాళ్ళ జాతకం ఎలా ఉంది, మళ్ళీ భూమి లోపల ఏమైనా దోషాలు ఉన్నాయా, వీటన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి దాన్ని మొత్తం ఒక ప్రాపర్ అలైన్మెంట్ బేస్డ్ మీద కట్టిన తర్వాత అబ్జర్వ్ చేసేది ఒరిజినల్ శాస్త్ర నిపుణుడు అంటాం. కానీ ప్రస్తుతం ఎట్లా అంటే ఈశాన్య ద్వారం పెట్టించినాం, అవాళ్ళు సూపర్ ఉన్నారు, ఇట్లా కాదు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ ఇంటి లోపల యజమానికి తల్లిదండ్రులకు కూడు పెట్టలేని పరిస్థితిలోకి వెళ్ళే కొడుకులు కూతుర్లు తయారయ్యే పరిస్థితి ఆ ఇంటి లోపల అనేది ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం మీరు కట్టాలంటే స్థాపత్య వేదం అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. బాబు సార్ హిమాద్రి, ఇప్పుడు స్థాపత్య వేదం అనేది అసలు ఎలా వచ్చింది, అసలు ఎందుకు మనం పాటించాలి అనే కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్పిన. సో నీ వర్డ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి ఒకసారి నువ్వు కూడా చెప్పు. ఓకే సార్, నమస్కారం అండి. స్థాపత్య వేదం అనేది చాలా కొన్ని వేల సంవత్సరాల నుండి వచ్చిందండి. మన మయ మహర్షి చేత రచించబడినది. వేదాలు మనకు 4 అండి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ లాస్ట్ అథర్వణ వేదం నుండి మనకు ప్రణవ వేదం అంటే దాంతో ఒక పార్ట్ అనమాట ప్రణవ వేదం. ఆ పార్ట్ నుండి మనకు స్థాపత్య వేదం అనే మయవాస్తు అనేది స్వీకరించబడింది. యాక్చువల్గా ఈ వాస్తు అనేది ప్రకృతితో అనుసంధానం ఉంటుందండి. ప్రకృతి అంటే పంచభూతాలు, అలాగే సూర్యుడు, గాలి, అయస్కాంత శక్తి, వీటికి అనుగుణంగా మనం గృహాలను నిర్మించడం ద్వారా ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కావచ్చు, లేదంటే పబ్లిక్ ప్లేస్లో అయినా కావచ్చు, హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఉండదండి. ఆ బ్రహ్మస్థానాలు, మర్మాలు, ఉపమర్మాలు, షణ్మర్మాన్ని మనం అనుసరిస్తూ ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ డోర్లు ఉండాలి, అంటే వాస్తు పురుషుడికి బ్రీతింగ్ ఎలాగైతే మనకైతే ముక్కుల ద్వారా ఈ గాలి అనేది వెళ్తుందో అదేవిధంగా ఆ ఇంటికి ఎక్కడైతే కిటికీలు ఉండాలి, ఎక్కడైతే డోర్లు ఉండాలి పెట్టడం వల్ల ఆ వాస్తు పురుషుడు హ్యాపీగా ఉంటాడండి. అటువంటి 4 గోడల మధ్య నివసించే వ్యక్తులకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ ఉండదు. సంపద అనేది కూడా అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం, చెట్టు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా వాళ్ళ యొక్క
స్థితులను బట్టి వాళ్ళకి సంపద అనేది సమకూరుతుందండి. ఆ స్థాపత్య వేదం దీని ద్వారా మనం గ్రహించబడింది. అది కొన్ని వేల సంవత్సరాలు అండి ఉండదండి. నార్మల్ వాస్తు ప్రకారం అయితే ఇది కాదు, ఇది చాలా పవర్ఫుల్. ఇది కాకపోతే దీన్ని గుర్తించటం లేదు. మనకు ఈ మన దేశాన్ని పరిపాలించిన అంటే ఉంటారు కదా బ్రిటిషర్స్, వాళ్ళందరూ మన ఈ సబ్జెక్ట్ని అయితే చాలా వరకు నాశనం చేశారు. ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తూ ఉంది ఈ స్థాపత్య మీద. ఇన్ని సంవత్సరాలుగా ఒక రహస్యంగా కొందరు స్థపతుల దగ్గరే ఉండడం అది జరిగింది. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉంది. చాలా వరకు ఇది చాలా రిచ్ పీపుల్సే దీన్ని తీసుకునేవారంటే అంత ఖర్చుతో కూడుకునింది. ఇది నార్మల్ ప్రజలకి ఇది అందుబాటులో ఉండేది కాదు. ఈ కాలానికి అది మళ్ళీ రావడం అనేది ఒక మన ఆంధ్ర ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. సో టోటల్గా విన్నారు కదండి. స్థాపత్య వేదం అనేది వెరీ వెరీ పవర్ఫుల్. కానీ రిచ్ పీపుల్ మాత్రమే నిజంగా పాటించగలిగేది. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చి పెట్టాను. దాని తర్వాత ఎంతోమంది దీని మీద నేర్చుకుని పరిశోధన చేసి మీ అందరికీ అందిస్తున్నారు. ఈ కాలానికి అంటే కలికాలానికంటే అది అదృష్టం. సో త్వరలో నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి. ఎన్నో వీడియోస్ మేము రిలీజ్ చేస్తూనే ఉంటాం దీని మీద స్పెషల్ కంటెంట్. సో ఆ వీడియోస్ అన్నీ చూస్తే నిజంగా ఎంత అద్భుతం రా బాబు, నిజంగా మనం ఎందుకు పాటించలేదని బాధపడే పరిస్థితికి మీరు వెళ్తారు. అర్థమైందా? సో ఫైనల్గా ఈయన హేమాద్రి, ఈయన వచ్చేసి తిరుపతిలో ఉంటారు. ఎవరికన్నా ఏమైనా సలహాలు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఆయన నంబర్ కూడా ఉంటుంది. మీరు ఆయనకు కూడా కాల్ చేసి మీరు ఏదైనా సలహాలు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.